మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో కూడా తెలియచేయడానికి ఒక వారం రోజుల క్రితం జస్ట్ ఒక 5 రోజుల నుంచి నాకు అడగడం జరిగింది. శనివారం రోజు అడిగాను, సార్ ఇట్లా మేము మంగళవారం మీటింగ్ పెట్టుకున్నాం అనుకుంటున్నాము, దయచేసి మీ సమయాన్ని ఇవ్వగలరా అని అడిగితే ఈరోజు యాక్చువల్లీ వారి డైరెక్టర్తో సహా వారికి రావాలని ప్లాన్ చేస్తున్నాను. కొన్ని అనివార్య కారణాలతో డైరెక్టర్ మీద అర్జెంట్ మీటింగ్ రావడం కాబట్టి ఆయన రాలేకపోయారు. కానీ నిజంగా మనందరికీ కూడా ఒక మంచి మోటివేషన్ ఇవ్వడానికి ఇక్కడ వరకు వచ్చినందుకు మా అందరి తరఫున సందర్భంగా మీకు ఒక చిన్న విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంతకుముందు మతం తల్లి ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఆ మతం వర్క్లోనే పూర్తిగా నేర్చుకుని ఎంతోసియాజం తోటి వాడుతుంది. వర్క్ చేయలేకపోయినప్పటికీ ఈరోజు మళ్ళీ నేను నేర్పిస్తాను అని చెప్పి సిద్ధంగా వీళ్ళు ఉంటారు కొండ. సో ఇప్పుడు తనే నెక్స్ట్ మొత్తం వర్క్కి ఫ్యూచర్గా తనే చేయబోతున్నారు కదా. సో మీ అందరూ కూడా కొండని ఒక్కసారి ఆహ్వానించి అందరూ నిజంగా తన దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నారా? మీ అందరికీ కాన్ఫిడెన్స్ అయితే కొండ ఖచ్చితంగా బాగా నేర్పించగలరు. ఆవిడ ఇక్కడ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నేర్పించగలరు. మేము ఆల్రెడీ ఏం నేర్చుకున్నారు? అంటే బయట కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల నేను తీసుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక అది నా ఊళ్ళో నేను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను సంపాదించడమే కాకుండా నాకు మిగిలించుకున్నాను ఒక ఇవన్నీ కూడా మీరు మోటివేట్ చేయడానికి చెప్తున్నాను. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ టైమింగ్ అన్న మీరు రికార్డు ఇక్కడ అయ్యేటప్పుడు ఛానల్ తగ్గింది రికార్డు దిగాలి. ఫ్యామిలీలో రెడీ చేసుకోవడం నెక్స్ట్ మన అవతలకి సత్తులను పెట్టాలి. అలాగే సత్తులు ఈ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఎవరో ఒకరు సంపాదించాలనుకోండి, అందరూ హ్యాపీగా సుఖంగా ఉండడానికి సరిపోతుందా? అదే ఇంట్లో ఇద్దరు సంపాదన పెరిగిందనుకోండి, కేవలం మన కడుపు మీద పెరగడమే కాదు, మన కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది కదా. ఆ సంపాదన గౌరవప్రదంగా పెరిగిందనుకోండి, ఇంకా ఏం చేయొచ్చు? మనం ఉన్న స్థానాన్ని నుంచి ఇంకొక స్థానాన్ని అధిగమించడానికి అవకాశం తీసుకోవచ్చు. ఈ రోజున బహుశా ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో సొంత ఉంది, హస్బెండ్ వర్క్ చేస్తూ ఉండి, లేకపోతే ఏదో ఒక చిన్న సొంతంగా వాడు వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉంటారేమో కదా. అవునా కదా? మనకి ఒక చిన్న ఇల్లు ఉన్నది.